లక్నో సూపర్ జైంట్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్లో చాలా తక్కువ సందర్భాల్లో చూసి ఒక డిస్మిసల్ చూసాం, ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. ఏంటిది? నౌ లా ప్రకారంగా ఏంటంటే ఆ బ్యాటర్ ఎవరైతే ఉంటారో తను విల్ఫుల్గా, అంటే తన ఇష్టానుసారంగా తను గనక వర్బలీ కానీ తన యాక్షన్స్తో కానీ ఫీల్డర్కి అడ్డుపడితే ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అనొక డిస్మిసల్ ద్వారా అవుట్ ఇవ్వచ్చు అనమాట. అంకుష్ రఘువంశీ ఏం చేశాడు? షాట్ ఆడేసి తను పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాకపోతే తన పార్ట్నర్ సింగిల్ రెఫ్యూజ్ చేసేసరికి తను ఆగి వెనక్కి వెళ్లే క్రమంలో ఎటువైపు చూశాడు? ఫీల్డర్ కేసు చూశాడు. అండ్ ఆ ఫీల్డర్ త్రో వికెట్కి వేసే లైన్లోకి అడ్డంగా వచ్చినట్టుగా అనిపించింది. కరెక్ట్? నా ఒపీనియన్ ఏంటి ఇక్కడ? మీరు ఒక బండి నడుపుతున్నారు అనుకుందాం, బైక్ నడుపుతున్నారు, ఒక స్పీడ్లో వెళ్తున్నారు. ఆపి యూటర్న్ తీసుకోవాలంటే బ్రేక్ వేసి కరెక్ట్గా అదే పాయింట్లో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తారా? ఒక యూటర్న్ తీసుకుంటారా? ఫాస్ట్గా ఏది చేయొచ్చు? యూటర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ అంకుష్ రఘువంశీ కూడా అక్కడే బ్రేక్ వేసి మళ్ళీ అదే లైన్లో వెనక్కి వెళ్లకుండా ఒక చిన్న యూటర్న్ తీసుకున్నాడు. కానీ చేసిన పొరపాటు ఏంటంటే తన తీసుకున్న యూటర్న్లో ఫీల్డర్ వైపు చూసి మళ్ళీ పరిగెత్తాడు. దీన్ని థర్డ్ ఎంపైర్ ఇంటెన్షనల్గా చేశాడు అని భావించి అవుటించారు. లాని ఇంటర్ప్రిట్ చేసే విధానం ఉంటుంది. ఈ ఎంపైర్ ఉద్దేశంలో అది విల్ఫుల్గా చేసింది, వేరొక ఎంపైర్ ఇది ఇంటెన్షనల్ కాదు అని అనుకుని ఉంటే వాళ్ళు నాట్అవుట్గా ఇచ్చుండేవాళ్ళు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ ఎంపైర్ ఆ లాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారో, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఆ లా, వాళ్ళు దాన్ని ఎలా అనుసరణలో పెడతారన్న విషయం. నాకు పాపం కావాలని చేశాడని అనిపించలే. అంటే ఒకటే ఒక పొరపాటు, బాల్ని చూశాడు, ఫీల్డర్ని చూశాడు, అదే లైన్లోకి వచ్చాడు. బట్ ఆ యూటర్న్ తీసుకోకపోతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళడం కష్టం. సో ఇట్స్ వెరీ 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 50-50 కాల్. బట్ థర్డ్ ఎంపైర్ ఏం నిర్ణయం తీసుకుంటే అదే ఒప్పుకోవాలి, అదే జరిగింది. ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అది చూసాం మనం.